రాహు గ్రహం లగ్న భావంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? శాస్త్రం ప్రకారం ఏంటంటే రాహు గురించి మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఇవి ఒక రకంగా డెమానిక్ క్వాలిటీస్, అంటే రాక్షస గణం నుంచి వచ్చిన గ్రహాలు కాబట్టి వాళ్ళ కోరికలు తీర్చుకునే విషయంలో వాళ్ళు ఎంత పట్టుదలకైనా పోగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు, దేవతల కన్నా మహా కెపాసిటీ ఉన్నవాళ్ళు. సో రాహు కొన్ని మెయిన్ క్వాలిటీ ఏంటంటే తను అనుకున్న దాన్ని సాధించడంలో తనకున్న తెలివితేటల్ని సంపూర్తిగా ఫోకసింగ్ చేయగల కెపాసిటీ ఉంటుంది. అది రాహు ఉన్న పొజిషన్ని బట్టి, రాహు ఉన్న రాష్ట్రాధిపతిని బట్టి, రాహు ఎవరి చేత ఆస్పెక్ట్ చేస్తున్నాడు దాన్ని బట్టి, రాహు డిప్లొమాటిక్ వేలో బిహేవ్ చేస్తున్నాడా, లేకపోతే డెమోనిక్ క్వాలిటీస్ రాక్షస యొక్క గుణగణాలు కలిగి దాని ద్వారా సాధించుకుంటున్నాడా, లేదు ఇతను మంచి అబ్జర్వేషన్ స్కిల్స్తో ఇతను పనిని సాధించుకుంటున్నాడా, ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాన్ ఉన్న రాశ్యాధిపతిని బట్టి, ఉన్న నక్షత్రాధిపతిని బట్టి బాగా ఖచ్చితంగా మనం నిర్ణయించవలసి ఉంటుంది.